హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీ టెక్ ఇన్ఫో. నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డైలాగ్ లిరికల్ ఫోటో వీడియో అనేది కైన్ మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ అండ్ డిజైన్ మీకు చాలా బాగా నచ్చుతుంది. డైలాగ్తో వింటే ఇంకా బాగా నచ్చుతుంది. డెమో చూపించిన తర్వాత మీ ఫొటోస్ పెట్టి ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు కైన్ మాస్టర్ కావాలనుకుంటే ఈ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఫస్ట్ డెమో చూడండి. ఎంతమంది అమ్మాయిని చూసాం, కానీ తను స్పెషల్ రా. ఏదో మ్యాజిక్ ఉంది తనలో. చూశారు కదా డెమో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒక్క లైక్, మీ సపోర్ట్ కోసం అడుగుతున్నాను. లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా తీసుకొస్తాను కైన్ మాస్టర్ ఎడిటింగ్ సంబంధించి. అందరూ లైక్ చేయండి. కొత్త వాళ్ళు అయితే ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు పాసిబుల్ అయితే చిన్న కామెంట్ సూపర్ అని, నైస్ అని, ఆసమ్ అని పెట్టి మీ సపోర్ట్ని తెలియజేయండి. నేను వాడిన మెటీరియల్ అంతా మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లోంచి చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఇదే కైన్ మాస్టర్ గురించి ఈ వీడియోలో చెప్తానండి. వీడియోని పూర్తిగా చూడండి. క్రియేట్ న్యూ, ఇక్కడ 9:16 అడ్వాన్స్డ్, ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ ఒక 5 సెకండ్లు పెట్టండి చాలు. 5 సెకండ్లు పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజర్ ఓపెన్ అవుతుంది. ఇమేజ్ అసెట్స్, ఒక బ్లాక్ కలర్ ఇమేజ్. బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చేసి మీరు ఎవరు ఫొటోస్ పెట్టాలనుకుంటున్నారో వాళ్ళవి, మీకు నచ్చినవి మంచి మంచి ఫొటోస్ తీసుకొని నేను యాడ్ చేసుకొని చూపిస్తాను ఇప్పుడు మీకు స్క్రీన్ మీద. 1 and 2 3 4 5 ఒక 5 తీసుకున్నాను. తక్కువైతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను. ఫోటోలో ఏమైనా అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోని క్లిక్ చేసి ప్యాన్ అండ్ జూమ్లో కరెక్ట్గా 2 ఫింగర్స్ పెట్టి మిడిల్లోకి జూమ్ చేసుకొని ఈక్వల్ బటన్, బ్యాక్ బటన్. ప్రతి ఫోటోని కూడా ప్యాన్ అండ్ జూమ్లోకి వచ్చి మాన్యువల్గా ఇలా సెట్ చేసుకొని ఈక్వల్ బటన్ ఇలా సెట్ చేసుకోండి. ఇలా జూమ్ చేసుకోండి. ఇలా ఈక్వల్ బటన్ ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ప్యాన్ అండ్ జూమ్లో కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేస్తాను. ఇలా ఈక్వల్ బటన్. ఓకే రైట్. ఫొటోస్ అన్ని సెట్ చేసుకున్నాక ఫోటోకి ఏమైనా కలర్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఫోటోని క్లిక్ చేసి అడ్జస్ట్మెంట్లో సాచురేషన్ పెంచుకోండి. ఫోటో కలర్ పెరుగుతుంది. ఓకే, ఇట్లా సెట్ చేసుకోండి అన్నిటిని. ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. నేను మీకు ఒక లిరికల్ వీడియోని ఇచ్చాను. ఫస్ట్ అది ఇక్కడికి తీసుకోండి, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో. ఇలా తీసుకొని స్ప్లిట్ స్క్రీను, పక్కనే ఉన్న వైట్ బాక్సు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వెళ్తే మీకు స్క్రీన్ అయిపోతుంది. ఇంకా సరిపోలేదు 5 సెకండ్లకి. ఈ చివరి పట్టుకొని బ్లాక్ ఇమేజ్ని కొంచెం ఎక్కువ దూరం డ్రాగ్ చేశాను. చేశాక వెనక్కి వచ్చి ప్లే చేసుకుంటూ వెళ్తాను. ఇది ఎక్కడైతే ఎండ్ అయిపోతుందో కరెక్ట్గా ఆ ఫ్రేమ్ దగ్గర పెట్టి కరెక్ట్గా బ్లాక్ ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. లిరికల్ వీడియో సిజర్ సింబల్ స్ప్లిట్ కట్ చేయండి. ఈ సెకండ్ పార్ట్ని క్లిక్ చేసి కిందకి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ ఆడియో బయటకు వస్తుంది. వీడియో ఫైల్ క్లిక్ చేసి డిలీట్ చేయండి. ఓకే, ఇది అయిపోయాక ఇలా వస్తుంది. మళ్ళీ ఫస్ట్ ఫోటో ఫస్ట్కి రండి. లేయరు, మీడియా. నేను మీకు ఒక ఇంక్ స్ప్లాష్ వీడియో ఇచ్చాను. ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఇంక్ స్ప్లాష్ వీడియోని ఇక్కడికి తీసుకోండి. ఇది కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీన్ అని ఉంటుంది. పక్కనే వైట్ బాక్స్ కొద్దిగా ప్లే చేసి ఇదే క్లిక్ చేసి బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ అప్లై చేయండి. చేసిన తర్వాత బ్యాక్ వచ్చి ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళి అడ్జస్ట్మెంట్లో కొంచెం కాంట్రాస్ట్ పెంచండి, కొంచెం ఒక 10%. ఓకే, పెంచిన తర్వాత ఇప్పుడు ప్లే చేసుకుంటూ వెళ్ళండి. కరెక్ట్గా ఇలా ప్లే చేసుకుంటూ వెళ్తే ఫోటో ఎండ్ అయిపోయి వైట్ స్క్రీన్ వస్తుంది. వైట్ స్క్రీన్ దగ్గర కరెక్ట్గా ఆఫ్ చేయండి. ఇలా ఫోటోని క్లిక్ చేయండి. సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మీకు మళ్ళీ వైట్ స్క్రీన్ వస్తుంది. అక్కడ ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. మీకు వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. మళ్ళీ ప్లే చేసుకుంటూ వెళ్ళండి. వైట్ స్క్రీన్ వస్తుంది. ఫోటోని క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. కిందకి వెళ్ళి మ్యూజిక్ లాస్ట్కి వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్ కట్ చేయండి. ఓకే, మళ్ళీ ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసేయండి. ఫస్ట్కి వచ్చి లేయరు అండ్ మీడియా. నేను మీకు ఒక ట్రెండింగ్ హాట్ పార్టికల్స్ వీడియోని ఒక వీడియో ఇచ్చాను. హాట్ పార్టికల్స్ వీడియో. అది ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే సెలెక్ట్ చేసుకొని కిందకి వెళ్ళండి. స్ప్లిట్ స్క్రీను, పక్కనే వైట్ బాక్స్ ఫుల్గా అయింది కదా. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి. బ్లెండింగ్ అనే ఆప్షన్లో లైట్ ఇన్ అని ఉంటుంది, ఆన్ చేయండి. మళ్ళీ ఇదే క్లిక్ చేయండి. అడ్జస్ట్మెంట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. కొంచెం కాంట్రాస్ట్ పెంచండి. ఇలా ఇప్పుడు ఫ్రంట్కి వచ్చేయండి. ఇలా ఫ్రంట్కి వచ్చేసి ఏం చేస్తారంటే ఒకసారి ప్లే చేద్దాం. ఎలా ఉంది ఏంటని తెలుస్తుంది ఈ లిరికల్ వీడియో.
ఓకే, బాగుంది. ఇలా ఫోటో రివీల్ అవుతుంది, చూడటానికి చాలా బాగుంటుంది. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో అయితే ఇదే. చాలామంది కైన్ మాస్టర్ అడుగుతున్నారు కదా, నేను వాడుతున్న కైన్ మాస్టర్ తర్వాత దీనికంటే తర్వాత వచ్చిన కొత్త కైన్ మాస్టర్ గురించి ఒక వీడియోలో చెప్పాను. మన సెకండ్ ఛానల్ అయిన టెక్ అడ్వైజ్లో చెప్పాను, పూర్తిగా చెప్పాను. అందులో ఒక వీడియో చేసుకుంటూ అందులో చెప్పాను. మీరు ఆ వీడియో చూడండి. కైన్ మాస్టర్ కొత్తది పాతది ఎక్కడుందో మీకు డీటెయిల్డ్గా తెలుస్తుంది. ఆ వీడియో లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో అవర్ సెకండ్ ఛానల్ అని ఉంది. ఆ లింక్ పైన క్లిక్ చేస్తే మన వీడియో ప్లే అవుతుంది. ఆ వీడియోని చూడండి, అందులో కైన్ మాస్టర్ గురించి తెలుస్తుంది. నెక్స్ట్ అప్డేట్ కూడా అందులోనే చెప్తాను నేను మీకు. ఆ ఛానల్లోని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. నేను వీడియో పెడితే మీరు అందులో తెలుసుకోవచ్చు మళ్ళీ కైన్ మాస్టర్లో ఏమైనా చేంజెస్ వచ్చినాయని. ఇప్పుడు కొత్తది పాతది రెండు కైన్ మాస్టర్ గురించి సమాచారం కావాలంటే డిస్క్రిప్షన్లో అవర్ సెకండ్ ఛానల్ అనే వీడియో ఉంది, అది చూడండి. ఓకేనా, ఇప్పుడు అయిపోయిందండి. సేవ్ చేసుకుందాం. టాప్లో షేర్ బటన్ ఉంటుంది, ఇది క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ రేటు 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.